హలో అండి, అందరికీ శుభోదయం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారండి పెద్దలు. అలాగే ఆవకాయ పచ్చడి కూడా పట్టి చూడు, ఎందుకంటే ఒక రోజంతా మనకి సరిపోతుంది కదండి ఆవకాయకి. మా కృష్ణా జిల్లా వాళ్ళ డిస్టిక్ వాళ్ళు ఎట్లా పడతారో ఈరోజు నేను చూపిస్తానండి మీకు. ప్రొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరి వచ్చేసామండి మామిడికాయ పాకల దగ్గరికి. ఎందుకంటే తర్వాత ఖాళీ ఉండదండి, ముక్కలు కొట్టించుకుంటా కూడా లైన్లో నుంచోవాలి మనం. నేనైతే పచ్చడి కోసం చిన్న రసాలే తీసుకున్నానండి. ఎప్పుడు నేను చిన్న రసాలే పడతాను. తెల్ల గులాబీలు కూడా ఇప్పుడు పట్టొచ్చండి. అదే కనుక జలాలు అయితే కనుక జూన్ వస్తే కనుక బాగుంటుందండి. ఓకే అండి, ఇంకా మనం పికిల్లోకి వెళ్ళిపోదాం. ఈ ముక్కలన్నిటినీ కూడా ఇట్లా ఆరబెట్టేసి ఆ టెంకికి ఉన్నటువంటి పీస్ని అంతా కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందామండి. క్లీన్ చేసిన తర్వాత వచ్చిన ఈ జీడీని అస్సలు పారేయకండి. హై రిచ్ B12 ఉంటుందంటండి. ఇది ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్లయితే కనుక ఒక పావు స్పూను మీరు పాలల్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఇచ్చినట్లయితే కనుక ఈ సమ్మర్లో వాళ్ళకి హెల్దీ డ్రింక్గా పనిచేస్తుందండి. అస్సలు పారేయకండి. నెక్స్ట్ అంటే ఆవాలు మెంతులు నిన్న ఎండబెట్టానండి. ఆవాలు అయితే కనుక సన్నవి లావి రెండు మిక్స్ చేశానండి. ఓన్లీ సన్న ఆవాలు అయితే కనుక నల్లగా ఉంటుందండి పౌడర్, అందుకని మిక్స్ చేశాను. మెంతులు వేయించి పెట్టుకున్నానండి, ఇది కూడా పౌడర్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్లుల్లి రెబ్బలండి. పెద్ద రెబ్బలు అయితే కనుక ఇట్లా నేను వలిసి పెట్టుకున్నాను కలపటానికి. ఈ సన్న రెబ్బలన్నీ కూడాను మిక్సీ వేస్తానండి. ఊరికే ఒక రౌండ్ మిక్సీ వేస్తాను, బరగ్గా వేసేసి పచ్చడిలో కలిపేస్తాను. కళ్ళుప్పండి, ఇది కూడా ఎండలో పెట్టాను కొంచెం సేపు. దీన్ని కూడా మిక్సీ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేస్తాను, త్వరగా కరుగుతుంది పచ్చడిలో. ఆయిల్ అయితే కనుక నేను గానుగ నూనె తెప్పించానండి. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ 2 లీటర్లు సరిపోతుంది, ఇంకా చాలా మిగులుతుందని అనుకుంటున్నాను. నేను ఒక 15 కాయల వరకే కట్ చేపించానండి ముక్కలు. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇవి కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఇవి తీసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆవకాయ అండి, మర్చిపోకండి. ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నాను, లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నె. ఈ గిన్నెలోనే 3 రోజుల పాటు నేను ఉంచేస్తాను పచ్చడిని. వెంటనే జాడీలో అయితే పెట్టను, ఎందుకంటే ఉప్పు కారం సరిపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లోటా కొలతలతో మీకు చెప్తానండి. నేను లోటా తీసుకున్నాను, గిన్నె కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కేజీ లెక్క కన్నా కూడా ఇట్లా గిన్నెల లెక్క కానీ లోటా లెక్క కానీ ఈజీగా మనకు అర్థమవుతాయి కొలతలు. ఇదిగోండి నిండుగా వచ్చేలాగా తీసుకున్నానండి. ఫస్ట్ వేసే కొలతని లాభం అంటారు కదండి, 1 అనరు. ముక్కలు బాగా పెద్ద సైజు రావండి చిన్న రసాలు, ఎందుకంటే కాయ చిన్న సైజులో ఉంటుంది కదా, అందుకని ఈ సైజులోనే ఉంటాయి ముక్కలు. జలాలు అనుకోండి పెద్ద ముక్క వస్తుంది మీకు. వెనకటి వాళ్ళు ఎక్కువ జలాలే పట్టేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళు ఆ ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలు, ఇంత ముక్కలు తినేవాళ్ళు. 2 ముక్కలు పెట్టుకునేవాళ్ళండి వాళ్ళు ఆ పెరుగన్నంలోకి. వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళండి ఆవకాయ. మనమైతే ఇప్పుడు అంత తినలేములేండి. ఎప్పుడో ఒకసారి ఒక ముక్క తింటేనే మనకి చాలా ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. అందులో ఎస్పెషల్లీ నాకు చిన్న రసాల పచ్చడి బాగా నచ్చుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చిన్న రసాలైన ముక్కే అంత త్వరగా మెత్తపడట్లేదండి. లాస్ట్ ఇయర్ పచ్చడి మాకు ఇప్పటికి కూడా గట్టిగానే ఉంది ఆ ముక్క. ఇదిగోండి ఏ లోటాతో అయితే 4 లోటాలు తీసుకున్నాను కదా ముక్కలు, అదే లోటా నిండుగా ఈ గానుగ నూనె ఇందులో ఫస్ట్గా మిక్స్ చేసేస్తున్నానండి. బాగా ముక్కలు మునిగేలాగా, తడిచేలాగా, అవి స్నానం చేసేలాగా అన్ని రకాలుగా అండి చక్కగా కలిపి ఒక 5 మినిట్స్ వాటన్నిటికీ నూనె బాగా పట్టించాలండి. అప్పుడు ముక్క తొందరగా మెత్తపడకుండా ఉంటుంది. ఇదిగోండి చూడండి, నేను గెరిట అయితే తీసుకొచ్చాను కానీ అదైతే పెడితే ముక్క ఎక్కడ చితికిపోతుందోనని నేను ఇట్లాగే కలుపుతున్నాను. ఇంకా ఉన్నాయండి సగం ముక్కలు. మీ కొలత కోసం ఇట్లా 4 లోటాలు మాత్రమే వేసాను, అంటే 2 సేర్లు. ఇది 4 లోటాలు 2 సేర్లు ముక్కలు అన్నమాట. తర్వాత కారం గ్లాస్ అండి, పావు సేరు గ్లాస్తో గ్లాసు కారం నేను ఇది పట్టించానండి. ఎండుమిరపకాయలు చాలా మంచి ఎండుమిరపకాయలు. కారం చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది, స్పైసీ ఉంటుందండి. ఇది బళ్ళారికాయలు కాదు. తర్వాత ఉప్పుని మిక్సీ వేసుకున్నానండి. ఊరికే ఇంతకుముందు కళ్ళుప్పే పోసేవాళ్ళండి మా అమ్మమ్మ వాళ్ళు, అదే కరుగుతుందనేవాళ్ళు. 6 రోజులకు కానీ కరిగేది కదా అది. నేనైతే కళ్ళుప్పుని ఇట్లా ఎండబెట్టేసి మిక్సీ వేసుకున్నాను. ఉప్పు కారం అంటే తర్వాత కలపలేం, కానీ ఉప్పు కానీ నూనె కానీ సరిపోకపోయినా మనం తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే అది. ఇదిగోండి ఈ గ్లాస్ సగం ఆవు పిండి,
4 లోటాలకి ముక్కలకి. నేను సన్న ఆవాలు కాకుండా 2 మిక్స్ చేసి ఆవాలు వేసాను కదండి, అందుకని చెప్పి కలర్ చూడండి ఆవు పిండి ఎలా ఉందో. సన్న ఆవాలు అయితే కనుక కొంచెం కలర్ నల్లగా ఉంటున్నాయి ఆవాలు. ఇదిగోండి మెంతుపిండి, ఇది కూడా అంతేనండి, 1/2 గ్లాసు మెంతుపిండి, 1/2 గ్లాసు ఆవు పిండి. వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లాగా ఊరికే జస్ట్ ఒక పల్స్ ఇచ్చానండి, మెత్తగా కాకుండా అట్లా చేశాను. 1 కప్పు దాకా, దానిలో సగమే వేసాను, ఇంకా సగం ముక్కలు కలపాలి కదా నేను. ఇవన్నిటిని ఇంకా తప్పదండి, చేతితో కలిపేస్తున్నాను. చెయ్యి మండుతుంది, నాకు అలవాట్లేదు. ఇంతకుముందు పట్టాను కానీ ఇందులో మాత్రం కుదరట్లేదు నాకు, గిన్నె కొంచెం అడ్జస్ట్మెంటు, అందుకని చేత్తోనే కలిపేస్తున్నాను. కొంచెం పసుపు వేసానండి, ఒక చిటికెడు, అంటే చిటికెడుగా 1 స్పూన్ వేసానులేండి. కారంలో కూడా కొంచెం పసుపు వేసి పట్టించాను నేను. సో అంతా సరిపోతుంది బాగానే. ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ వస్తుందండి అసలు. మెంతిపిండి, ఆవు పిండి, వెల్లుల్లి పేస్టు, ఆవకాయ ఫ్లేవరు మిక్సింగ్ అండి. చక్కగా నూనె వేసి మంచిగా మిక్స్ అవుతుందండి. ఇందాక కొంచెం మిగిల్చాను, అది కూడా పోసేసాను ఇందులో. ఆ లోటాకి ఇంకొంచెం ఎక్కువైనా పోసేసాను. బాగా కలిపి ముక్కలకి బాగా కారం, పసుపు, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, కారం అన్నీ పట్టేలాగా బాగా కలిపేసి వీటిని స్టోర్ చేయాలండి. లాస్ట్లో పెద్దగా ఒలిచిపెట్టుకున్నాను కదండి వెల్లుల్లి రెబ్బలు, ఇవిగోండి, ఇవి లేకపోతే అస్సలు బాగుండదు కదండి ఆవకాయ. ఇదిగోండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో గుప్పెడు కలిపేస్తున్నాను ఇప్పుడే. ఇవి కావాలంటే మనం 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అయినా ఒలిసి కలుపుకోవచ్చండి. నేను ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కదా, అందుకని ముందే ఒలిసి పెట్టుకున్నాను. ఇంతకుముందు అయితే కనుక 3వ రోజు 4వ రోజు అట్లా కలిపేదాన్ని నేను వెల్లుల్లి రెబ్బల్ని. చెయ్యి మాత్రం మండుతుందండి. త్వరగా కలిపేసి బాగా పట్టేలాగా మూత పెట్టేస్తాను. ఆ గిన్నె ఇంకొకసారి కలిపాక ఈ డబ్బాకి వచ్చిందండి. జాడీలో పెడితేనే బాగుంటుందిలేండి ప్లాస్టిక్ వాటిలో కన్నా. నేను తర్వాత జాడీల్లోనూ సీసాల్లోనూ స్టోర్ చేస్తాను. ప్రస్తుతానికి ఒక 2 రోజులు 3 రోజుల వరకు ఇందులోనే ఉంచుతాను కాబట్టి ఈ గిన్నెల్లోనే ఇట్లానే ఉంచేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా మూత పెట్టి ఏదన్నా క్లాత్ కానీ కట్టండి, లేదంటే ఇట్లా ఏదైనా బరువైంది ఆ ఫ్లేవర్ స్మెల్ బయటకు పోకుండా, గాలిపోకుండా మెయిన్ ఇట్లా పైన డబ్బా పెట్టేసి ఇట్లా ఉంచి నెక్స్ట్ డే ఒకసారి చూసి పైకి కిందకి ఇట్లా కలపండి. అట్లాగే తర్వాత రోజు కూడా ఇట్లా కలపండి. 3వ రోజు మీరు జాడీల్లో పెట్టేసుకోండి. ఇదండి కృష్ణా జిల్లా వాళ్ళు ఇలా పడతారండి. మెంతులు కానీ ఇంకేం వేయరు, వీళ్ళ స్టైల్ ఇది. ఎవరు ఎలా పెట్టినా కూడా ఆవకాయ బాగుంటుందండి కదా. మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇలానే పడతారండి, యాస్టీజ్గా అలానే పట్టాను నేను కూడాను. కొలతలు కూడా మీకు కరెక్ట్గా చెప్పాను నేను. లాస్ట్లో అందరూ రైస్ కలుపుతున్నారు కదా, నేను కూడా అలా కలుపుతాను. యాక్చువల్లీ 3 రోజుల తర్వాతే బాగుంటుంది, కానీ ఈ నూనెకి ఈ ఫ్లేవర్కి ఇది కూడా ఒక భలే బాగుంటుందండి రైస్ కూడాను. ఇవంతే ఏంటంటే పికిల్ వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇంకెన్నెళ్ళకి పెద్ద పెద్ద పేషెంట్లకి అంటుకున్న పచ్చడి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇట్లా రైస్ కలిపేసుకొని, మా పచ్చడి సూపర్ అంటే సూపర్ కుదిరిందండి అసలు. నిజంగా చాలా బాగుంది. ఇంకా 3 డేస్ తర్వాత ఇంకా సూపర్ ఉంటుందండి కృష్ణా జిల్లా పచ్చడి. ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా చిటికలో చేసి పెట్టేశానండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.